Hey, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసాను. ఈ మండే ఎండల్లో చల్లని మసాలా మజ్జిగ అనమాట. నేను ఈ మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండలో బాగా తిరిగి వచ్చినప్పుడు ఇది ఒక గ్లాస్ తాగితే వడదెబ్బ నుంచి మంచిగా ఉపశమనం లభిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎండకి మంచిది కూడా. మరెందుకు ఆలస్యం, వీడియో చూస్తూ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఇంట్లో ఒక గిన్నెలో పెరుగు పేరబెట్టుకొని దాన్ని కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలాగే డైరెక్ట్గా కుండ పెట్టి పాలు కూడా కాంచుకొని చేసుకోవచ్చు అనమాట. దీన్ని కవ్వంతో బాగా జిలకాలి, లేదంటే మిక్సీలో ఒక్కసారి తిప్పేసుకోవచ్చు. అలా అయినా ఈజీగానే ఉంటుంది. కాకపోతే కుండలో అయితే కొంచెం టేస్ట్ పెరుగుతుందని చెప్పేసి నేను కుండలో ట్రై చేస్తున్నానండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి నీట్గా చిలికేయండి. ఎంత చిలికితే మజ్జిగ అంత పల్చగా వచ్చి అంత టేస్ట్గా ఉంటుంది. మజ్జిగ ఎంత పల్చగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది అన్నమాట. పెరుగు అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే ఫ్రెష్ కరివేపాకు, కొన్ని రెమ్మలు వేసుకోవాలండి. ఒక మండ వేసుకోవాలి ఇంత మజ్జిగకి. వీటిని బాగా మిక్సీ పట్టేసి ఈ మజ్జిగను మరొక్కసారి బాగా జిలికేసి వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఈ మసాలాను కలుపుకొని తాగితే ఎండల్లో చల్లగా కడుపులో చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మజ్జిగ మంచిది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. చూసారు కదా, ఇక్కడ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు అల్లంని ఈ మజ్జిగలో కలుపుతున్నాను అనమాట. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని తాగేయటమే అండి. ఇది ఇస్కాన్ స్టైలు మజ్జిగ అన్నమాట. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఎక్కువగా మజ్జిగ ఇచ్చినప్పుడు ఈ అల్లము కరివేపాకు అనేవి యాడ్ చేసి ఇస్తుంటారు. అల్లం అనేది డైజెషన్కి చాలా మంచిది, జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే కరివేపాకు కూడా జుట్టు పెరుగుదలకి అన్నిటికీ చాలా మంచిది అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎండాకాలంలో వడదెబ్బ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేసి ఈ చిన్న వీడియోలన్నీ నేను పోస్ట్ చేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.